అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మహిళా శక్తి విజయోత్సవాల సభ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్న ఈ భారీ బహిరంగ సభ భారీ ఏర్పాట్లు చేశామన్న మంత్రి కొండా సురేఖతో మా వరంగల్ కరెస్పాండెంట్ సుధాకర్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఏర్పాటు మొదటి సంవత్సరం పూర్తయింది. ఈ యొక్క సంవత్సరం పూర్తయిన సందర్భంగా వరంగల్ నగరంలో కూడా ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క భారీ బహిరంగ సభ ఎలాంటి ఉద్దేశించి నిర్వహిస్తున్నారో దీనికి సంబంధించి మనతో పాటు మంత్రి సురేఖ గారు అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. మేడం చెప్పండి మేడం, ఈ యొక్క మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంలో మీరు ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు కదా, ప్రజలకు మీరు ఎలాంటి ఉద్దేశం ఇవ్వబోతున్నారు? ఇది సందేశం కాదండి, ఈరోజు మేము ఆచరణలో చేసి చూపిస్తూ ఉన్నాం. మామూలుగా సందేశం వేరు, చేయడం వేరు. మామూలుగా ముఖ్యమంత్రి గారు ఏదో సందేశం ఇచ్చేసి ఇది చేస్తామని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ 30 కోట్ల రూపాయలు మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల మహిళా సంఘాలకు ఈరోజు రుణాలు ఇక్కడ చెక్ అందజేయడం జరుగుతుంది. మహిళా శక్తి అనేది ఒకటి మన కాన్సెప్ట్గా తీసుకొని ముఖ్యమంత్రి గారు మహిళలు సాధికారత సాధించాలి, వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఎదిగినప్పుడే అంటే మన రాష్ట్రం కూడా ఎదుగుతుంది అనే ఒక లక్ష్యంతో వారికి రుణాలు ఇచ్చి వాళ్ళను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. అది మన మహిళా ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఇది విజయోత్సవం కాదు, వీళ్ళు ఇప్పటివరకు ఏం పనులు చేయలేదు, వాళ్ళ పనులు ఏమేం చేయలేదు అది మేము చెప్తామని చెప్పేసి వారు కూడా అంటున్నారు. ఓకే మేము కూడా 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు పరిపాలించిన ఏవైతేనే వాళ్ళు చేసిన పనులేంది, చేయని పనులేంది మేము చేస్తాం. ముందు వాటి మీద నిరసన తెలుసుకోమనండి. మేము ఈ 10 నెలల్లో మేము చేసిన పనులు ఏంటో కూడా మేము చెప్తాము. మాకు ఇంకా 4 సంవత్సరాల సమయం ఉన్నది, కానీ వాళ్ళు 10 సంవత్సరాల సమయంలో కూడా అమలు చేయని పనులు 10 నెలల్లో మమ్మల్ని అమలు చేయడం అని చెప్పడం అనేది అది తలాతోక లేని వాళ్ళు మాట్లాడేటువంటి మాట, కనీసం మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు మాట్లాడేటువంటి మాట. మొత్తం మా పరిపాలనా కాలం పూర్తయినప్పుడు మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుంది. ఇంకా సంవత్సరం కూడా కాలేదు, వచ్చే నెల 7వ తారీఖు మేము సంవత్సరం అవుతుంది, కానీ వాళ్ళు మాట్లాడేదంటే అర్థం పర్థం లేదు. ఏంటంటే ఏదో ఒక ఆరోపణ చేయాలి, ఏదో ఒక బురద చల్లాలి, ప్రజల్లో ఏదో ఒక తప్పుడు సంకేతం పంపించాలి, మేమే బాగా పరిపాలించాం వీళ్ళు ఏం చేస్తలేరు, మళ్ళీ ఇప్పుడు ఏదో ఎలక్షన్లు ఉన్నట్టుగా వాళ్ళు అంత తొందరపడిపోతూ ఉన్నారు. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. వరంగల్ నగర ప్రజల చిరకాల కోరిక మామూలు ఎయిర్పోర్ట్ ఎన్ని రోజులలో పూర్తి కాబోతుంది మేడం? 100% ఇంకా మేము సెంట్రల్కి హ్యాండ్ ఓవర్ చేసినామంటే వాళ్ళు చాలా స్పీడప్ చేస్తారండి. మాకు ఇక్కడ కావాల్సిన క్లియరెన్స్లు మేము ఇచ్చేస్తే ఈరోజు మనకు జిఎంఆర్ నుంచి క్లియరెన్స్ వచ్చింది, మనకు ల్యాండ్ ఎక్విజిషన్కు కూడా సీఎం గారు డబ్బులు రిలీజ్ చేశారు. ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకున్న వాళ్ళకు ల్యాండ్ ఇస్తాము, ల్యాండ్ వద్దు అని అనుకున్న వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి టైటిల్ చేసి వాళ్ళ దగ్గర ఎన్ఓసి తీసుకున్నాం అనుకోండి, అంతే మేము సెంట్రల్కి పంపించేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి వాళ్ళ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. 1 year లోపు ఏటీసీ ల్యాండ్ చేస్తామనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంచెం పెద్ద విమానాలకు కొంచెం సమయం తీసుకుని ఒక 3 సంవత్సరాల టైం అయితే పడుతుందని మేము అనుకుంటున్నాం మొత్తం పూర్తవడానికి. థ్యాంక్ యూ మేడం. ఇది ఇక్కడ మేడం చెప్పేది. ఎందుకంటే మొత్తం మీద చూస్తే ఒక విజయోత్సవాలు కూడా మొత్తం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవారు కూడా మొత్తం అన్నీ కూడా చేస్తాము. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు అన్నదాన్ని కూడా మేము మాది వచ్చి 10 నెలల కాలమైంది, వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేశారో కానీ ఇప్పుడు మేము చేసి చూపెడుతున్నాం, మరి మాకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉందని చెప్పేసి కొండా సురేఖ గారు అంటున్నారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.